విరాట్ కోహ్లీ స్టేట్మెంట్ వల్ల జియో స్టార్ ఐసీసీ వరల్డ్ కప్ స్పాన్సర్షిప్ను క్యాన్సిల్ చేసిందా? అసలేం జరిగింది? జియో స్టార్ $3 బిలియన్ విలువైన ఐసీసీ మీడియా రైట్స్ డీల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలని నిర్ణయించుకుంది. దీనికి అసలు కారణం జియో స్టార్ కంపెనీ లాస్ట్ ఇయర్ కంటే కూడా 2024-25లో 25,760 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇవన్నీ కూడా లాసెస్. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇది దాదాపుగా డబ్బు రెట్టింపైందని చెప్పుకోవచ్చు. రియల్ గేమింగ్ మనీకి సంబంధించి ఆన్లైన్ బెట్టింగ్, ఫ్యాంటసీ స్పోర్ట్స్ ఇవన్నిటి కూడా మన దేశంలో బ్యాన్ కావడం వల్ల దాదాపుగా $840 మిలియన్ అడ్వర్టైజింగ్ రెవెన్యూ పోయింది. ఈ గేమింగ్ కంపెనీస్ అన్ని కూడా క్రికెట్ మ్యాచెస్లో బిగ్గెస్ట్ అడ్వర్టైజర్స్. వీటి బ్యాన్ వల్ల మేజర్ ఇన్కమ్ సోర్స్ అంతా కూడా పోయింది. అడ్వర్టైజింగ్ మరియు సబ్స్క్రిప్షన్ ఎర్నింగ్స్ ప్రొడక్షన్ కాస్ట్ కన్నా చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే డీల్ ప్రాఫిటబుల్ కాలేదని జియో స్టార్కి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు సంబంధించి, అలాగే ఐసీసీ T20 వరల్డ్ కప్ 2026కు సంబంధించి ఫిబ్రవరిలో ప్రారంభం కావడం జరుగుతుంది. జియో హాట్స్టార్ ఎగ్జిట్ వల్ల ఐసీసీ ఇప్పుడు కొత్త బ్రాడ్కాస్టర్ పార్ట్నర్ని వెతుక్కోవడం కోసం చూస్తుంది. సోనీ, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ను అప్రోచ్ అయింది, కానీ వారు హై ప్రైజింగ్ వల్ల ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సో ఇదంతా కూడా విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు ఆడకపోవడమే దీనిపైన ఇంపాక్ట్ చూపించిందన్న నిర్ణయంతో మరి ఇంకెంత లాస్ వస్తుందన్న ఉద్దేశం కొద్దీ జియో హాట్స్టార్ దీని నుంచి విరమించుకుంది అని చెప్పేసి కూడా నెట్టింట వైరల్ కావడం జరిగింది.